కల్వరిగిరి అది కేవలం మరణశిక్షకు వేదిక కాదు, అది దేవుని అంతిమ ప్రసంగానికి వేదిక. ఆ శిలువపై నుండి యేసు పలికిన 7 మాటలు మానవాళి పాపాలను తుడిచివేసే శాసనాలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లోకమాయనను ద్వేషించింది, కాని ఆయన క్షమించాడు. తనను చంపేవారి కోసం ప్రార్థించిన ఆ ప్రేమ మన పాపపు సంకెళ్లను తెంచివేసింది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మరణపు అంచున ఉన్న ఒక పాపి విశ్వాసముంచిన వెంటనే రక్షించబడ్డాడు. దేవుని కృపను పొందడానికి మన సత్కార్యాలు కాదు, కేవలం నమ్మకం చాలు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. లోకభారాన్ని మోస్తూ ఆ ఘోరమైన నొప్పితో కూడా తన తల్లిని మరువలేదు. బంధాలకు, బాధ్యతలకు ఆయనే నిలువుటద్దం. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? మన పాప భారాన్ని ఆయన మోసినప్పుడు తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. మనం ఎప్పటికీ దేవునికి దూరం కాకూడదని ఆయనే ఆ శిక్షను భరించాడు. ఆ వేదనను, ఆ ఒంటరితనాన్ని దేవుడు మన కోసం అనుభవించాడు. నేను తప్పికొనుచున్నాను. ఆయన దేవుడైన పూర్తిగా మనిషిగా ఆ వేదనను అనుభవించాడు. మన ఆత్మ దాహాన్ని తీర్చడం కోసం ఆయన తన దాహాన్ని అర్పించాడు. జీవజలపు ఊట దాహంతో అలమటించింది. అది నీటి కోసం కాదు, మన రక్షణ కోసం పుట్టిన దాహం. సమాప్తమైనది. ఇది ఓటమికేక కాదు, ఇది విజయనాదం. మన పాపాలకు చెల్లించాల్సిన మూల్యం పూర్తిగా చెల్లించబడింది. రక్షణ కార్యం పూర్తయింది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేదు, ఆయనే స్వచ్ఛందంగా అప్పగించాడు. ఆఖరి శ్వాసతో ఆయన దేవుని ప్రణాళికను నెరవేర్చాడు. క్రీస్తు మరణం మన నిత్య జీవానికి ఆరంభం. ఆయన మరణంతో దేవునికి, మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడ బద్దలైంది. శిలువ ఒక ముగింపు కాదు, అది నిత్య జీవానికి ప్రారంభం. మీ పాపాల కొరకు ఆయన చనిపోయాడు, మీ రక్షణ కొరకు ఆయన లేచెను. మీరు ఆయనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?